సీతాదేవి జయంతి గురించి కొద్దిగా చాలా తక్కువ మందికి హ్మ్. తెలుస్తూ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన పూజలు అవి చేసుకునే వాళ్ళు కూడా కొంత అరుదుగానే ఉండొచ్చు. హ్మ్. కానీ సీతానవమి అని, సీతా జయంతి అని ఇలా ఏదైతే త్వరలో మనకి శ్రీరామనవమి అనేది వస్తుంది చైత్ర మాసంలో. అవును. సో, దానికి ముందు ఉండే ఏదైతే ఈ మాఘ బహుళ నవమి అనేది ఏదైతే ఉంటుందో, దాన్ని మనం సీతాదేవి జయంతిగా అంటే సీతాదేవి ఆ రోజు ఆవిర్భవించింది అని. నిజానికి దేవతలకి ఇలా జన్మదినాలని, వర్ధంతులని హ్మ్. ఇలాంటివేమి ఉండవు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాడుక పదాలుగా వాళ్ళు ఆవిర్భవించిన దినాలనే మనం జయంతులుగా జరుపుకోవటం అనేది వస్తోంది. కానీ హ్మ్. నిజానికి జయంతి అనేది వీటికి సరైన నిర్వచనం అయితే కాదు. బట్ హుహుహు. మనం జన బాహుళ్యంలో అలా ప్రాచుర్యం పొందాయి అంతవరకే. అయితే ఎందుకంటే అమ్మ వాళ్ళకి పుట్టుక ఉండదు, చావు ఉండదు. అదే గురువుగారు మీరన్నట్టుగా అయితే జయంతి అనే పదమే లేనప్పుడు అసలు నార్మల్‌గా మనం ఉచ్చరించాలి అన్నా, చెప్పాలి అన్నా దాన్ని ఏ విధంగా అంటే చెప్పాలంటారసలు? మనుషులకి జయంతులుంటాయి. దేవతలకి అవును. జయంతులుండవు. సో, మనుషులకే మనం పోయే దినం గాని, బతికే దినం గాని. సో, దేవతలకి అలాంటివేమి ఉండవు కాబట్టి, దేవతలకి ఆవిర్భావం దినం లేదా అవతరించిన రోజు. హ్మ్. సో, పలానా అవతరించిన రోజు. అంతవరకే అనాలి మనం. హ్మ్. కానీ మనకి ఎలా అనుకుంటామో వాళ్ళకి అలానే అంటున్నాం. హ్మ్. పలానా ఆయన పొట్టి శ్రీరాములు జయంతనో, ఇంకో ఆయన జయంతనో, గాంధీ జయంతనో ఎలా అంటున్నామో, అలా దేవతలకు కూడా అంటున్నాం. హ్మ్. కానీ దేవతల్ని అలా అనకూడదు అనేది సంప్రదాయం. హుహుహు. సో, కానీ కొన్ని కొన్ని మనం వద్దన్న మనసులోంచి వెళ్ళవవి. అవును. సో, కనుక కానీ వాళ్ళ భావం